రామరావణ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అచానక్ రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. అది తాకగానే లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అందరూ దిగ్భ్రాంతికి గురవుతారు. అప్పుడు వైద్యుడు చెబుతాడు, లక్ష్మణుడిని బ్రతికించాలంటే హిమాలయాల్లో ఉన్న సంజీవని మూలిక కావాలి. ఇది విన్న వెంటనే హనుమంతుడు ఆలస్యం చేయకుండా ఆకాశంలోకి ఎగురుతాడు. గాలి వేగంతో హిమాలయాలకు చేరుకుంటాడు. కాని అక్కడ అనేక మొక్కలు, ఏది సంజీవని అనేది గుర్తుపట్టలేడు. సమయం ముగుస్తోంది. అప్పుడు హనుమంతుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. మొక్క గుర్తుపట్టలేకపోతే పర్వతాన్నే తీసుకెళతాను అంటూ మొత్తం ద్రోణగిరి పర్వతంను లేపి యుద్ధభూమికి తీసుకువస్తాడు. ఆ మూలికల సువాసనతో లక్ష్మణుడు మళ్లీ కళ్ళు తెరుస్తాడు. ఇది చూసి శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటాడు. భక్తి, ధైర్యం, తెలివి ఉంటే అసాధ్యమనేది లేదు.